ఈ వీడియో నామినేషన్స్ అయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో. 4 గంటలు ఉంది, 4 గంటలు ఉన్నట్టుంది. బట్ టార్చర్ అవ్వలేదు. ఎంతసేపు చూసినా మధ్యలో మళ్ళీ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఫుల్ హెడేక్ వచ్చేసింది. మొత్తానికి ఇప్పుడు కంప్లీట్ అయింది. ఎంత టార్చర్ అంటే రీతుది డెమోంది ఒక టార్చరు, బర్నీ అన్నది దివ్యేది ఒక టార్చరు, రీతు వర్సెస్ తనుజ గారిది గొడవ. మొత్తానికి అట్ లాస్ట్ ఇప్పుడు కంప్లీట్ అయింది భయ్య. మధ్యలో బ్రేక్ తీసుకున్నానండి, 2 సార్లు బ్రేక్ తీసుకుంటే 6ంటికి కంప్లీట్ అయింది. స్టార్ట్ చేసే ఇప్పుడు రివ్యూ చెప్పడం. ఇది ఎప్పుడైద్దో, నేను ఎప్పుడు పడుకుంటానో మొదలెడదాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. సో ముందుగా వీడియోని లైక్ చేసి చూడండి. యాక్చువల్గా నేను భరించిన ఈ పెయిన్కి మీరు 10 లైక్లు, అమ్మో 1 లైకే, మళ్ళీ 10 అంటే 2-3 సార్లు ఎట్ట కొడితే అది ఈవెన్ నెంబర్లో పోతుంది. లైక్ కొట్టి చూడండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంటాయి మన రివ్యూస్. కాకపోతే ఏంటంటే మరీ న్యూట్రల్గా వెళ్ళిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల చాలామంది ఫీల్ అయిపోతున్నారు అనిపిస్తుంది. అయినా సరే నేను న్యూట్రల్గానే వెళ్తా, కంగారు ఏం పడద్దు. న్యూట్రల్గా ఉండే వాళ్ళకి మనమే అన్నట్టు ఉంటుంది. సరే, ఎపిసోడ్ అయిపోగానే గౌరవ్ ఇమాన్యుల్ మాట్లాడుకున్నారు. గౌరవ్ ఏమంటాడంటే, అదే నామినేషన్స్ అయిపోగానే, యూఆర్ షెల్ఫిష్ బట్ నీకు ఇమ్యూనిటీ నేను ఇస్తా, ఎందుకంటే నువ్వు హార్డ్ వర్క్ కూడా చేసావు కాబట్టి ఇస్తాను అనగానే ఇమాన్యుల్ సేవింగ్ పవర్ కనుక వస్తే నిన్నే సేవ్ చేద్దాం అనుకున్న గౌరవ్ అని చెప్తారనమాట. ఈయన మళ్ళీ రిపీటెడ్గా లేదు నీకు సెల్ఫిష్ అని ఇస్తానంటే, అరే నేను చెప్పేదనరా నీకు ఇద్దాం అనుకుంటున్నా సేవింగ్ పవర్ అని చెప్పి. ఎందుకు ఇద్దాం అనుకున్నాడు చెప్పండి, గెస్ చేయండి. ఏ లేదు, మ్యాటర్ ఏంటంటే మొన్న మనోడిది ఆ పవర్ లాగేసుకున్నాడు కదా, ఏంటి బ్లెస్సింగ్ పవర్. సో దానికి అక్కడ హర్ట్ అయ్యాడు కాబట్టి వచ్చింటే కనుక తను సేవ్ చేసేవాడు అని చెప్పి. నిజంగా నామినేషన్స్ యాస్టీజ్గా జరిగి గౌరవం కనుక సేవ్ చేస్తుంటే పెద్ద ఒక తలకాయలు వెళ్ళిపోయేది ఎవరో నామినేషన్లో. నెక్స్ట్ ఇంకో సైడ్ జరుగుతుంటే కళ్యాణ్ తనుజ అని చూసి తెగ నవ్వుతున్నాడు. కిలకలకర ఎందుకు తెలుసా, ఆ ఎస్ నోకి నో ఎస్కి ఇమ్యూనిటీ అంటే నో కొట్టింది కదా, నవ్వుతున్నాడు. నవ్వ మాకు కొట్టేస్తాను అంటుందో పక్క నుంచి. కొట్టాను అనుకో అంటుంది. నేను స్టార్టింగ్ చూడలేదురా ఎస్ నో అని చెప్పి, పైన హెడ్డింగ్ చదువుకోకుండా ఎస్ నో అని చెప్తే ఏంటి అక్కడ ఇమ్యూనిటీ ఉందా, నామినేషన్ ఉందా చూసుకోవాలి కదా, హెడ్డింగ్ ఏంటి అన్నది. నెక్స్ట్ ఇమాన్యుల్ వాళ్ళ సంజన గారిని మమ్మ అంటే ఈవిడ ఉలిక్కిపడింది అనమాట. ఈవిడ కూడా మమ్మ అంటుందంటారు. నీకు ఎన్నిసార్లు చెప్పాను మమ్మ అనద్దు, అమ్మ నువ్వు అన్న ప్రతిసారి నేను ఇది అవుతున్నానని చెప్పి. పైగా ఫ్యామిలీ వీక్ వైబ్స్ వస్తున్నాయి వాళ్ళకి, ఆ వైబ్రేషన్ ఉన్నారు కాబట్టి కొంచెం సఫర్ అవుతున్నారు. నెక్స్ట్ గౌరవ్ బిగ్ బాస్ చెప్పుకునే మనకి 4 నామినేషన్స్ చేశారు, ఏమైంది బిగ్ బాస్ అందరినీ చేసాడు అని చెప్పి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ డెమోన్ అండ్ డెమ్ము రేపటి కోసం మాట్లాడుకుంటుంటారు అనమాట. రేపటి కోసం ఏంటంటే వీళ్ళు గెస్సింగ్స్ బాగుంటాయి. వెయిటింగ్ రేపటి కోసం ఇమ్యూనిటీ ఉంటుంది ఏమో అని. ఇమ్యూనిటీ ఉండదా అని చెప్పి డెమోన్ అంటూ ఉంటాడు. ఏది ఉన్నా సరే డెమోన్ బాగా చెప్పండి. చూడండి, ఇమ్యూనిటీ ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ మంచి టాస్క్లు ఆడే స్కోప్ ఇవ్వు దేవుడా అన్నట్టు కోరుకుంటున్నారు. ఉండదు ఆ స్కోప్, ఏం కనిపించింది ఏమోలేండి. ఈ టాస్క్ల మధ్యలో ఏమైనా ఈ బిలివిత్త టాస్క్ల మధ్యలో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. రాజు రాని టాస్క్ అవుతుంది, వారం మొత్తం కంటిన్యూ చేస్తారా, రేపు ఒక్కరోజు పెట్టి తీసేస్తారా, తర్వాత కెప్టెన్సీ టాస్క్ వెళ్తారా, ఇదే 3-4 రోజులు కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే ఇమ్యూనిటీ టాస్క్ అన్నాడు బిగ్ బాస్, అదే నాకు కొంచెం డౌట్గా ఉంది. దాని తర్వాత రీతు అండ్ కళ్యాణ్ మాట్లాడుకుంటుంటారు. అదే నిఖిల్ని నామినేట్ చేసేటప్పుడు తను అసలు అనలేదు, కావాలంటే వీడియో ప్లే చేసుకోండి అయ్యి అన్నారు కదా. దానికోసం నేనేం చెప్పా, ఫస్ట్ వీక్ నుంచి ఫైట్ చేసుకుంటూ వచ్చానని చెప్పాను, కంటెంటర్ అయ్యాను కాబట్టి నాకు కావాలి కంటెంటర్షిప్ అలా చెప్పాను కానీ తనేం కించపరచలేదు అని చెప్తే, వైల్డ్ కార్డ్ అని ఉంటాను నేను మ్యాక్సిమం అనలేదు, అసలు పదమే అనలేదు అంది కదా. సో వైల్డ్ కార్డ్ అని ఉంటాను. సో అందుకే అన్నిసార్లు ఏంది ఇలా అంటున్నాడని చెప్పి మధ్యలో అంటాను, నోటి దాకా వచ్చి కూడా అనుంటానని చెప్పి వెనక్కి వచ్చి ఆగిపోతా ఉన్నాను. సో మర్చిపోయింది అన్నయ్య, అందుకే కళ్యాణ్ అన్నాడు అంట. సో కళ్యాణ్ అంటాడు మర్చిపోయావు అని నాకు అనిపిస్తుంది, నేను అన్నాను నిఖిల్తో మర్చిపోయి ఉంటుందిలే అని చెప్పి అన్నానని చెప్తా ఉంటాడు. రీతు అందుకని నేను వేస్ట్ అన్న దానికి మాత్రం ఫైట్ చేశాను, ఎందుకంటే నేను వేస్ట్ అని అనలేదంటే నిఖిల్ కూడా అంతే చెప్పాడు కదా, వేస్ట్ అని అనలేదులే, వేస్ట్ లాంటిది అన్నాడు అంటాడు. నిఖిల్ 3 times అయ్యా నువ్వు, వైల్డ్ కార్డ్లో వచ్చాక కూడా కెప్టెన్సీ కంటెంట్ 3 times అయ్యావు. కంటెంటర్ అయినా నీకు సపోర్ట్ పోతుంది, సపోర్ట్ ఉండదు, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి మేము ఉన్నాం కాబట్టి అన్నట్టు. సో ఫస్ట్ వీక్ ఎక్కడ అదే నేను ఇంకా 1-2 సార్లు అయ్యానన్న విధంగా, సో ఆ విధంగా చెప్పి నేను కంటెంటర్ అవుతాను నువ్వు కాకుండా అని చెప్పి ఆయనకి ఆ విధంగా చెప్పిందంట. కళ్యాణ్ ఏమంటే అదే హట్టింగ్ అనిపించిందేమో, ఎందుకంటే నువ్వు గేమ్ని ఏదో డిగ్రేడ్ చేసినట్టు మాట్లాడినట్టు ఆయనకి అనిపించిందేమో. సో నువ్వు సరిగ్గా అంటే నీకు సపోర్ట్ రాదు అది అంటే ఎవరైనా ఫీల్ అవుతారు కదా, నీకు సపోర్ట్ రాదు వేస్ట్ అన్న విధంగా అంటే, అందుకని హట్టింగ్ అనిపించింది. అంటే రీతు సోలో గేమ్స్, తనకన్నీ సోలో గేమ్స్ పడ్డాయి. కెప్టెన్ అయిన కంటెంటర్ ప్రతిసారి ఒకటేమో ఎత్తేది, ఇసుకలు ఎత్తేది, ఇంకోటేమో హ్యాట్ తీసుకునేది, మూడోది ఓకే డీజే టాస్క్ పడింది, అందులో నేను కూడా డాన్స్ చేశాను, బట్ తనకు మంచి ఛాన్సులు వచ్చినాయి, తను ప్రూవ్ చేసుకోవచ్చు అది అని చెప్తారు. దాని తర్వాత కాకపోతే నిఖిల్ నుంచి కళ్యాణ్ ఏమంటే సర్లే ఏదైతే నా అయిపోయింది కదంటే, నిఖిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు నామినేషన్ అంటది. ఎందుకంటే బాధ అంతా జాలి మొహం పెట్టుకొని లాస్ట్ వీక్ ఇప్పుడు అడిగాడంట. సో నామినేట్ చేయకు అని అంటే నేను చేయకుండా ఉన్నాను, సో ఆ మాత్రం గ్రాటిట్యూడ్ లేదా, సో స్కోప్ కావాలి అన్నాడు, సో ఇదేనా అని చెప్పి ఆవిడ అంటా ఉందన్నమాట. నెక్స్ట్
మా టీంలో ఉండి మళ్ళీ రెబల్ అని చెప్పి మమ్మల్ని ఇచ్చేసి మమ్మల్ని కెప్టెన్సీ రేస్ నుంచి తీసేస్తే అది కరెక్టేనా? సో అందుకే నాకు కోపం వచ్చిందని ఈ వీడియోలో చెప్తూ ఉంటుంది. దాని తర్వాత తను వైల్డ్ కార్డ్లో వచ్చింది అని అంటున్నాడు అంటే అలా అనలేదు. సో అదే అడిగితే ఇలానే అన్నాడు అని చెప్పి అంటున్నాడు, కానీ తను వైల్డ్ కార్డ్లో వచ్చింది అని అనుంటా మేబీ. తనంటే దివ్య, ఆ డీజే టాస్క్లో దివ్య తను వైల్డ్ కార్డ్లో వచ్చింది అని అంటా, కానీ వైల్డ్ కార్డ్ కాబట్టి డిజర్వింగ్ కాదు, నేనే డిజర్వింగ్ ఇలా అనలేదు. సో వేస్ట్ అనేది అసలు అనలేదంటే కళ్యాణ్ సర్లే తను ఒప్పుకున్నాడు కదా, తను సారీ చెప్పాడంట, వేస్ట్ అని అనలేదే సారీ అన్నాడంట. తనే ఒప్పుకున్నాడు కదా, ఆ మనిషి ఒప్పుకున్న తర్వాత ఇంకేంటి వదిలేసి అని చెప్పి తనకి ఏదో భయం పట్టుకుంది. వైల్డ్ కార్డ్ అనే పదమే వాళ్ళు అన్నాం కదా, వీకెండ్లో మళ్ళీ వీడియో వస్తే ఏదైనా అయిద్దని చెప్పి. సో మ్యాక్సిమం రాదులేండి. నెక్స్ట్ బర్నీ అన్న, దివ్య వంట చేస్తా అంటే బర్నీ అన్న ఎదురుగా నుంచి చూస్తూ ఉంటాడు ఏంటో. నెక్స్ట్ దివ్య సుమన్ గారు, బర్నీ అని ఉన్నాడు. దివ్య సుమన్ అడిగింది ఏంటంటే, సుమన్ గారు ముందు నుంచి తెలుసా మీకు నామినేట్ చేస్తారని అంటే, లేదు తెలియదు అంటే, షాక్ అయ్యారంటే షాక్ అయ్యని చెప్తారు. అదే మనకి ఎపిసోడ్ నీటి చూపించారు కదా, నిన్నే చేస్తానని చెప్పారు కదా. తు ఆరే దేకలేంగి అన్నారు, దేకారు ఇంకేంటి, అదే ఐ మీన్ చూశారు ఇంకేంటి. షాక్ అయ్యారంటే షాక్ అంటే రీజన్ కరెక్ట్ అనిపించింది అని అడిగింది. రీజన్ కరెక్ట్ కాదు, సుమన్ ఏం చెప్తాడు, కరెక్టే కాదంటే ఇక్కడ చెప్పి అక్కడ చెప్పాలి కదా మళ్ళీ. సో జనరల్గా అడుగుతున్నారు కదా, ఫస్ట్ జనరల్గా అంటే నీకు తెలుసా తెలియదా అంటే జనరల్గా అడిగాను. ఫస్ట్ టీ అన్నారు అంటే ఎవరు, తనూజ. సెకండ్ ఎవరు, సెకండ్ పేరు చెప్పారు. నేను ఇంకా కామెడీ అనుకున్నాను, సీరియస్ అనుకోలేదు, మీ ఇద్దరు పేర్లు చెప్తే అన్నట్టు ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. కానీ స్ట్రాంగ్ పాయింట్ ఉందన్నారు, ఎవరి మీద అన్నది నాకు చెప్పలా. సో టీనా లేదంటే డీనా అన్నది నాకు తెలియదు. నెక్స్ట్ దివ్య, ఈ పాయింట్ స్ట్రాంగ్ అనిపించిందా మీకు, నన్ను ఏదైతే చేశారో అది అంటే హెడ్ ఏదో తలక చూపినట్టున్నాడు అనిపించలేదని చెప్పి మళ్ళీ వచ్చి ఏం అవనట్టు మాట్లాడితే నాకు ఎలా ఉంటుంది. సో అది అక్కడ వచ్చి నుంచున్నారంటే ఏదో మాట్లాడినట్టున్నారు, ఆవిడ రెస్పాండ్ అవ్వలేదు అనుకుంటా. సుమన్ గారు వదిలేయండి ఇవన్నీ పట్టించుకుంటే ఎలాగా అయ్యి అంటే దివ్య ఉంటుంది అంటే ఎవరు నామినేట్ చేసినా నేను ఫైట్ చేస్తా. కానీ సుమన్ గారు ఈ హౌస్లో ఆయన నామినేషన్ చేస్తే మాత్రం కాదు, అసలు ఆయన నామినేట్ చేసింది ఒక 3 నిమిషాలు నాకు అర్థమే కాలేదని చెప్పింది. కరెక్టే, నీ వల్ల కాదంటారు, నీ వల్ల అంటారు, అదే నీ వల్ల కాదు నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటారు, నీ వల్ల నేను వెళ్ళలేదు కానీ నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటారు. సుమన్ అన్న బాండింగ్ ఉంది అంటున్నారు, బ్యాడ్ అయింది అని అంటున్నారు. సో ఆయన ఏం ప్రూవ్ చేయాలంటే దానిలో నేనేం చేశానంటే నీ మీద చేస్తే కనుక బాండింగ్ కాదు అని అనుకుంటారని నా ఫీలింగు. సో ఇంక చేస్తారు ఇంక ఇదేం బాండింగ్ కాదు, బాండింగ్ ఉన్నా చేశారు ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది అంటే దివ్య బాండింగ్ అనుకుంటున్నారు కాబట్టి అనుకోకూడదని చెప్పి నన్ను నామినేట్ చేశారు. దానివల్ల నేనెందుకు బెల్ అవ్వాలి? ఒకవేళ వెళ్ళిపోతే అంటే నామినేట్ అయ్యారు కదా, ఇంటి నుంచి బయటికి వెళ్ళే నామినేషన్ ఏదైనా చిన్న విషయమా? నామినేషన్ అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళేది, నేనెందుకు బెల్ అవ్వాలి అంటారు. సరే మొత్తానికి బిగ్ బాస్ అందరినీ చేశాడు కదా దివ్య గారు, మొత్తానికి అయింది కదా, ఆయన ఒక్కడే చేసి మీరు నామినేట్ అయితే పోనీ అంత బాధపడచ్చు. ఫస్ట్ ఆల్రెడీ వేరే వాళ్ళు చేశారు, రీతు చేసేసింది, దాని తర్వాత కదా చేశాడు ఈయన. నెక్స్ట్ గౌరవ్ అండ్ నిఖిల్ మాట్లాడుకుంటుంటారు. గౌరవ్ యూఆర్ సేఫ్, ఖచ్చితంగా నువ్వు ఉంటావు అని చెప్పి నిఖిల్ చెప్తున్నాడు. నీకేం కాదని చెప్తే నిఖిల్ కూడా యూఆర్ ఆల్సో దేర్, ఎందుకంటే నువ్వు లీడర్ బోర్డు పొజిషన్స్లో నువ్వు 7th ప్లేస్లో ఉన్నావని. భయ్యా మీకు చూపించిన లీడర్ బోర్డు 20 మంది ఆడియన్స్ వేసిన ఓట్లు, అందులో నుంచి మీరు నువ్వు 5లో ఉన్నావు నువ్వు సేఫ్, నువ్వు 7లో ఉన్నావు నువ్వు సేఫ్ అనుకుంటే ఎవరేం చేయలేరు. ఓకే 10లో ఉన్న సాయి వెళ్ళిపోయాడు కదా అందుకోసం అని చెప్పి అలా అనుకుంటున్నారేమో. లీడర్ బోర్డు 7th ఉన్నది గౌరవ్ అంటే 69%, నా లైఫ్లోనే ఎప్పుడు రాలేదు ఆ పర్సెంటేజ్ అంటున్నాడు 69. నో బ్రో ఐ నెవర్ నో, సేఫ్ కాదు ఏమీ చెప్పలేము అని చెప్పి కాసేపు మాట్లాడుకుంటాడు. దాని తర్వాత నిఖిల్ ఏమంటాడంటే ఈవెన్ తనూజ డజన్ నో యూఆర్ సపోర్టింగ్ హర్, తనూజకు కూడా తెలియలేదు నువ్వు తనూజని సపోర్ట్ చేస్తున్నట్టు ఆ కెప్టెన్సీ టాస్క్లో అనగానే గౌరవ్ 6 persons ఉంది, నామినేట్ చేసేది ఉంది, వై ఐ హ్యావ్ టు గివ్ క్లారిటీ. వాళ్ళందరూ నన్ను నామినేట్ చేశారు, రెబల్ అని చెప్పి తీశారు, నేనెందుకు వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలన్నాడు. భయ్యా ఇది చెప్తా ఉంటే నాకు చిరాకు వచ్చింది, నేనెందుకు క్లారిటీ ఇవ్వాలి, నేనెందుకు నా గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటాడు. అరే బాబు నువ్వు ఒక టీంకి సపోర్ట్ చేస్తా ఆడుతున్నప్పుడు ఆ టీంకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు తెలియకుండా నువ్వు ఆ టీంలోకి వెళ్తే వాళ్ళు నేను సపోర్ట్ అనుకుంటారు, అపోజిషన్ అనుకుని బండకెత్తారా? నాకు అర్థమే కాలేదు. అందుకే నువ్వు ఆవిడ సపోర్ట్ అని వెళ్ళి ఆవిడ లాగిపడేసింది. నువ్వు సపోర్ట్ అని తెలిస్తే నీ మీద ఫోకస్ కాకుండా కుర్చీ మీద దివ్య మీద పెట్టేది, ఆ కుర్చీ ఆవిడ దక్కేది. కేవలం నిజంగా చెప్పాలంటే తనూజ కెప్టెన్ అవ్వకపోవడానికి కారణం గౌరవ్, ఎవరు ఒప్పుకోపోయినా ఇది నిజం. గౌరవ్ సపోర్ట్ చేద్దామని వచ్చినాడు కరెక్ట్గా నేను సపోర్ట్ చేస్తాను నుంచుని ఉంటే ఈజీగా అయిపోయింది. గౌరవ్ అసలు రాకుండా ఉన్నా కూడా తనూజ ఏదో చేసి దివ్యను ఆపుకోవడం ఏదో ఛాన్స్ ఉండేది 50-50. కేవలం గౌరవ్ రావటం, గౌరవం తనూజ ఆపడం, తనూజ గౌరవం ఆపడంతో సరిపోయింది కాబట్టి ఆ కుర్చీ అటు వెళ్ళిపోయింది. అదే దివ్య పక్కన కుర్చీ పక్కన తనుండి ఉంటే ఆ కుర్చీ తను తీసుకుని కళ్యాణ్ లేవడానికి స్కోప్ ఇచ్చేది. ఇది సో నిఖిల్ తనుజ థాట్ యూఆర్ ఆల్సో అగైనెస్ట్ అని చెప్తా ఉంటే గౌరవ్ నేను ఆల్రెడీ చెప్పా లాస్ట్ మూమెంట్ డెసిషన్ తీసుకుంటానని చెప్పా, కానీ దివ్య నాకేం చెప్పారు మనం కెప్టెన్స్ మనల్ని మనం సపోర్ట్ చేసుకోవాలి, కెప్టెన్ అయిన వాళ్ళని వాళ్ళని సపోర్ట్ చేయకూడదని చెప్పారు. సో ఆ మూమెంట్ నా మైండ్లో ఉంది. 2nd, 3rd ఐ డోంట్ వాంట్ టు ప్లే, ఎందుకంటే దివ్య సుమన్ అన్న వీళ్ళు వెళ్ళిపోయేదాకా నేను ఆడకూడదు అనుకున్నా, వాళ్ళకి సపోర్ట్ చేయమన్నారు కాబట్టి దాని తర్వాత నేను ఆడదాం అనుకున్నానని చెప్తారనమాట. ఆ టాస్క్ గురించి
ఒక టాస్క్ గురించి మీ షీ అండ్ ఇమ్ము హ్యాడ్ ఎ ఫైట్, గ్రీన్ సేఫ్టీ కార్డ్ ఏదో అనుకుంటా తెలిసి. ఐ గేవ్ ద ఇమ్యూనిటీ ఆల్సో బట్ ఐ సెడ్ సెల్ఫిష్ అని చెప్పాడు. ఫైట్ చేసుకున్నాం కానీ ఇక్కడ నేను ఇమ్యూనిటీ ఇచ్చాను తనకి. సెల్ఫిష్ అని చెప్పినా కూడా నేను ఇమ్యూనిటీ ఇచ్చాను, ఎందుకంటే హార్డ్ వర్క్ అది ఇంపార్టెంట్, దాన్ని రికగ్నైజ్ చేశానని చెప్తాడు. దానికోసం కెప్టెన్షిప్ ఉంది బట్ అది సెల్ఫిష్ గా నా దృష్టిలో మాత్రం ఇమ్మాన్యుల్ అని చెప్పి స్టాంప్ వేశాడు. నెక్స్ట్ తనుజ కోసం ఏం చెప్తారంటే, నేను బర్నీ అంటే గౌరవ్ వాహ్ అని చెప్పి చప్పట్లు కొట్టింది. దాని తర్వాత టెడ్డీ దగ్గర రిక్వెస్ట్ చేసామని అంది. అది రిక్వెస్టింగ్, అది ఏ టెడ్డీ బొమ్మల టాస్క్లో వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని అంటే తను ఇమ్మాన్యుల్ చేస్తాను అన్నట్టు అది చెప్తా ఉంటాడు అనమాట. డీల్ అది చేసుకున్నారు లైవ్లో. అది రిక్వెస్టింగ్ కాదు, అదొక డీల్. దాన్ని డీల్ కూడా బ్రేక్ చేయొచ్చు, ఎందుకంటే మేము ప్రామిస్ కూడా చేసుకోలేదని అదొక పాయింట్ చెప్తాడు. నేనేం చెప్పాను, బర్నీ సార్ అని చెప్పాను. దాని తర్వాత నాకు క్లారిటీ లేదు, ఐ విల్ థింక్ అని చెప్పా. ఆవిడ ఏం చేసింది, నిన్ను పంపించింది. ఎందుకు, ఇది రిక్వెస్టింగే కదా నేను పంపించటం. సో మై గేమ్ ఐ డోంట్ వాంట్ టు షో టుడే ఆల్సో ఐ పుట్ యస్. ఇది నా గేము, నేను చూపిన ఎవరికని. భయ్యా మనం ఆడుతుంది ప్యాకాట కాదు, మొక్కలు దాచేసుకుని మనం ఒక్కలం ఆడటానికి. నీకు అర్థమవుతుందా? టీమ్ టాస్క్, నువ్వు టీంకు సపోర్ట్ చేయాలంటే ఆ టీంకి ఇన్ఫర్మేషన్ లేకపోతే నువ్వు మనడు పగడు ఎట్టా తెలిసిద్ది? ఇదే రాయలసీమలో అనుకో, నేను అవతల టీంకి సపోర్ట్ చేస్తాను వెళ్తే పగడానికి వేసేస్తారు. సో చెప్పాలి అట్లీస్ట్ లాస్ట్ మినిట్లో చెప్పాలి కదా. నెక్స్ట్ గౌరవ్ ఇంకోటి చెప్తాడు, నిన్న చికెన్ మటన్ ఉందిరే ఎవరికి, కళ్యాణ్కి. సో ఈ కెన్ నామినేట్ 2 weeks కదా, ఓన్లీ ఈ వీక్ ఎట్లాగో అయిపోయింది కదా, తీసుకొని చికెన్ మటన్ ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్తాడు. హీఈస్ ప్లేయింగ్ డర్టీ గేమ్. కళ్యాణ్ డర్టీ గేమ్ ఆడుతున్నాడు. నిన్న హీ సెడ్ ఐ డోంట్ వాంట్ టు నామినేట్, టుడే హీ నామినేటెడ్. వై? నిన్న ఏమన్నాడు, అసలు తను నామినేటే చేయను అన్నాడు. ఈరోజు ఏమన్నాడు, నామినేట్ చేశాడు. ఏంది ఇది, ఇలాంటి గేమా నువ్వు వాడేది అని చెప్పి క్వశ్చన్ చేస్తాను. చండాలమైన గేమ్ అన్నట్టు. ఐ థాట్ హీ విల్ టెల్ మై నేమ్. నేను అనుకున్నాను తను నా పేరు చెప్తాడని, కానీ చెప్పలేదు. నా పాయింట్ కరెక్ట్. అదే ఇంతకీ ఇదేంటంటే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అర్థం కాలేదు. కళ్యాణ్ చెప్పింది అది మనకు తెలిసి, మరి అలా తెలిసిందో తెలియదు. ఒక వారం అయితే నామినేట్ చేస్తాను, 2 వారాలు కాబట్టి నెక్స్ట్ వీక్ పర్ఫార్మెన్స్ని చూసి దాని తర్వాత చేస్తానని. అనవసరంగా చికెన్ మటన్ కోసం ఆ తర్వాత వారం ఎందుకు నేను డిసైడ్ అవ్వాలి అని చెప్పి యాక్చువల్గా మంచి మనసుతో పెట్టాడు ఆ కుర్రాడు. మనకి లాంగ్వేజ్ రాకో, మనకి క్లారిటీ తీసుకోకో మనం ఇలా ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. చూసారా, కొన్నిసార్లు మంచి చేసినా కూడా జనాలు చెడుగా అనుకుంటారు. భయ్యా సమాజం అలాంటిదే, ఇంకొక యాంగిల్లో చూడలేదు. బిగ్ బాస్ మనకు ఆ 360-degree యాంగిల్ ఇస్తుంది. అటు సైడ్ గౌరవ్ సైడ్ నేను కూర్చున్నా కూడా నిఖిల్తో పాటు కళ్యాణ్ గారు డర్టీ గేమ్ ఆడుతున్నాడు అని అనుకుంటా. ఇటు సైడ్ ఉంటేనే తెలిసిద్ది నాగార్జున సైడ్, ఓకే కళ్యాణ్ ఇట్లా చేశాడా అని. సమాజం అలా ఉంటుంది. నా పాయింట్ కరెక్టేనా? సంజన గారి గేము 5 నిమిషాలు నేను తను మాట్లాడి మొత్తం నేనే మాట్లాడానని అగౌరవించేవాళ్ళు అన్నట్టు ఏదో డైలాగ్ వచ్చింది నాకు. ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ గౌరవ్ చెప్తాడు తన నిఖిల్కి ఫీడ్బ్యాక్, లాస్ట్ నామినేషన్లో తన వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు నువ్వు కూడా ఇంక్రీజ్ చేయని చెప్పి రీతు నిఖిల్ జరిగింది కదా. సో అంటే ఏంటి షౌట్ చేయాలంటే లేదు, ఇంక్రీజ్ అంటే రైజ్ కాదు వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలి జస్ట్ అంతే అని చెప్పి చెప్తాడు. దాని తర్వాత తనుజ వాష్రూమ్లో క్లీనింగ్ చేస్తూ ఉంటుంది. ఏమైందో తెలియదు కానీ ఒకరితే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. రీతు తన పార్ట్నర్, రీతు ఉండదు. సంజన గారు రేషన్ మేనేజర్, ఇవన్నీ గుర్తుంచుకోండి. ఇమ్మాన్యుల్ రీతుని పిలుస్తాడు. పిలిచి తను చేసుకుంటుంది లోపల ఒక్కరితే, మీరు ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉన్నారా, కలిసి చేసుకోవడానికి? అవునా, లోపలికి వెళ్తారు. ఒరే ఏంట్రా నన్ను పిలవలేదు, నువ్వు ఒక్కదాన్ని చేసుకుంటున్నావు అని అడిగిద్ది. అనగానే తనుజ అంటది, నేనేమైనా కెప్టెన్ నిన్ను పిలవడానికి అని. అదేంది కెప్టెన్ అయితే పిల్లలు, మీ ఇద్దరు పార్ట్నర్స్ కదా, వర్కింగ్ పార్ట్నర్స్, పదవే వెళ్దాం పని చేసుకుందాం, సిస్టర్ అని చెప్పి పిల్లలు కదా. ఏంటో రీతు కెప్టెన్ చెప్పేది ఏంటి అనగానే తనుజ, ఇప్పుడు నేనేం చెప్పినా నీకు పర్సనల్గా తీసుకుంటున్నావు, అందుకే నీకేం చెప్పట్లేదు. ఓహో ఏదో ఉంది. రీతు, నేనేం తీసుకున్నాను, నాకేమి ఇచ్చావు? తనుజ, అన్నీ తీసుకుంటున్నావు. ఇమ్మాన్యుల్, నేను మాత్రం ఇద్దరికి చెప్పా, ఒకరికి చెప్పలా. ముందు నేను సేఫేనా మీ ఇద్దరి మధ్యలో అన్నట్టు ఆయన గోల అయింది. తనుజ, నువ్వు చెప్పినాకే కదా నేను చేస్తున్నా అని చెప్పి ఇమ్మాన్యుల్ అంటూ ఉంటుంది అనమాట. రీతి, ఇంతకీ నేనేం పర్సనల్గా తీసుకున్నా, నేనేమన్నా నాకు చెప్పంటే ఇప్పుడు చెప్పాలి సరిగ్గా. తనుజ ఉంటుంది, నువ్వే ఆలోచించుకో నీకే తెలిసిద్ది అని చెప్పి. మీకు లీక్స్ కూడా ఇంతలా రావట్లేదండి, డైరెక్ట్గా వస్తున్నాయి. కానీ గొడవలు మాత్రం మీరు క్లూలు ఇచ్చుకుంటున్నారు, డైరెక్ట్గా చెప్పుకోవట్లేదు. అది బాధ. నాకు అప్పచెప్పిన డ్యూటీ నేను చేసుకుంటాను అది అంటుంది. సరే ఇంతకీ ఏమైందంటే, నేనేమన్నాను పర్సనల్గా ఎన్ని అడిగిన తర్వాత, పొద్దున్న నుంచి ఓ 2-3 సార్లు ఆవిడ హట్ అయ్యారంట కొన్ని విషయాల మీద. నార్మల్గా డెమోన్ ఒక చోట, రీతు ఒక చోట కూర్చున్నారంట. తను అడిగిందంట, ఎందుకు ఒక్కొక్క చోట కూర్చున్నారంటే, దాన్ని పర్సనల్గా తీసుకొని నీ ప్లేస్లో కనుక వేరే వాళ్ళు నుండి క్వశ్చన్ అడుగుంటే మామూలుగా ఉండేది కాదు అని చెప్పి ఒక రేంజ్, రాయలసీమ ఫ్యాక్షన్స్ రేంజ్లో వార్నింగ్ ఇచ్చింది అన్నట్టు తనుజ గారు చెప్తున్నారు. ఉండేదన్నాం. అలాగే క్రీమ్ పోసుకోవడానికి వెళ్తున్నాం ఆగు అని చెప్పి కూర్చోబెడితే ఏదో క్రీమ్ అంట, నాకు కూడా అర్థం కాలేదు ఇది. మళ్ళీ దాని దగ్గర కూడా ఏదో బిగ్ బాస్ ఈ అమ్మాయి పిచ్చిగా మాట్లాడుతుంది అని చెప్పి ఏదో అందంట. మరి లైవ్లో ఉందేమో నాకు తెలియదు కానీ.
సో అది ఏది ఫన్నో ఏది సీరియస్ ఏది నాకు అర్థం కావట్లేదు, నువ్వు ప్రతిదీ పర్సనల్గా తీసుకుంటున్నావు, నేను హట్ అవుతున్నానని చెప్పి అప్పటి నుంచి మాట్లాడలేదంట. నెక్స్ట్ రీతు తనుజ, నువ్వు ఫన్గా తీసుకుంటావనే కదా ఇది ఫన్గా మాట్లాడుకున్న మాటలు, దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకున్నావు అంటది. సో అని అంటే తనుజ మాట్లాడకపోతే తను కూడా తిట్టుకుంటా ఆల్రెడీ తను ఆ వాష్ బేసిన్స్ మీద కొంచెం ఏదో లిక్విడ్ బోసెస్ ఉంటుంది హార్పిక్ ఏదో, సో ఆవిడ ఇంకా తీసుకొని బ్రష్ పెట్టుకొని ఒక తనుజ మీద కోపం మొత్తం దాంతో చూస్తూ ఉంటుంది. ఇమాన్యుయల్ విల్ బీ హ్యాపీ, ఎందుకంటే గట్టిగా మెరిసిపోతాయి ఆ కోపంలో ఎన్ని వాష్రూమ్స్ అన్ని నీట్గా 2 రోజులు కడగాల్సిన లేదు. నెక్స్ట్ ఇమాన్యుయల్, ఏమైంది తను అని తనుజ సైనించి తనుజ అదే వీళ్ళిద్దరు తర్వాత మళ్ళీ వస్తాడనమాట. మార్నింగ్ తన లిప్స్టిక్ ఏదో కింద పడి ఉంటే అప్పుడు నేను వెళ్ళి చెప్పాను, తీసుకొని చెప్పాలనుకున్నా కానీ ఏదో చెప్పాను ఇక్కడ నాకు సరిగ్గా అర్థం కాలేదు. దీని తర్వాత అందరిని అడిగేసి నేను తీసుకున్నానని చెప్పి నా మీద అరిచి వెళ్ళిపోయింది. సో సంథింగ్ ఏదో ఈ అమ్మాయి మీద అరిచి వెళ్ళిపోయిందంట. నెక్స్ట్ డెమోనేమో రేజ్ రూమ్లో కూర్చున్నాడు, ఈడేమో ఇంకో చోటుకు వచ్చింది. పనిష్మెంట్ ఇచ్చినప్పుడే మీరిద్దరు మాట్లాడుకున్నారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవట్లేదు అని అడిగిందంట క్యాజువల్గా. దానికి తన ఫ్రెండ్గా ఏం చెప్పాలి, స్పేస్ తీసుకున్నానని చెప్పాలి కదా. కానీ తినేమందో తెలుసా, నువ్వు కాబట్టి ఇలా వదిలేసాను ఇంకో లయ్యి ఉంటేనా అని అంది. నేను అంత హెట్ అవుతా దానికి. దాని తర్వాత ఇందాక కూడా డెమోని అడిగా రీతి ఎక్కడ అని చెప్పి, మీ కళ్యాణ్తో మాట్లాడుతుంది అన్నాడు. దానికి ఆవిడేం చేసిద్ది, సరే బయటకు వచ్చి నేనే అన్నాను తనతో మాట్లాడుతుంటే నేను మాట్లాడుతున్నా, బిగ్ బాస్ ఈ అమ్మాయి ఏది మాట్లాడుతుందో ఏంటో ఈ అమ్మాయికి అర్థం కాదని చెప్పి ఏదో అనిందంట. సో అలాగా నాకు చెప్తుంది ఫన్గా సీరియస్గా తీసుకోవాలి కానీ పర్సనల్గా తీసుకొని యారగెంట్గా మాట్లాడుతుంది, నాతో యారగెన్స్ చూపిస్తుంది అని చెప్పి. అంటే ఇమాన్యుయల్ ఎందుకు అలా మాట్లాడిద్ది తను ఎందుకు అలా మాట్లాడిద్ది తను మీరు కాబట్టే కదా అలాగ మాట్లాడుతుంది తనుజ. నా పాయింట్ అదే, వాళ్ళ పనిష్మెంట్లో ఉన్నప్పుడే నేనేమీ మాట్లాడలేదు వాళ్ళని, అలాంటిది ఇప్పుడు ఎందుకు నేను అంటాను ఏదైనా నన్ను అంటానికి కానీ అనగానే ఇమాన్యుయల్ ఆ పిల్లకి అవన్నీ అసలు నిన్ను ఏదైతే అన్నావో ఆ పిల్లకి అసలు ఎన్ని గుర్తున్నాయో లేదు అనగానే తనుజ ఏం చేసింది, ఈ లోపలికి వెళ్ళి వాష్రూమ్లో డోర్ వేసేసుకునేది లేదో అని చెప్పి ఇటే తిరిగితే నాకు తెలియదు ఎందుకంటే తనకు గుర్తులేదు తెలియదు, ఎందుకంటే ఫుల్ జుట్టు ఉన్నప్పుడే అని చెప్పి జోక్ వేద్దాం అనుకున్నాడు, కట్ అయిపోయింది. ఎందుకంటే ఎలాగైనా వెళ్ళిపోయింది కదా ఆవిడ అని చెప్పి డోర్ వేసుకున్నాను. మనడు ఏమనుకున్నాడు, ఫుల్ జుట్టు ఉన్నప్పుడే అమ్మాయి గుర్తుండవు, పైగా ఇప్పుడు సగం జుట్టు అయింది ఇంకేం గుర్తుంటే నువ్వు ఫీల్ అవటం కానీ అన్నట్టు. దాని తర్వాత కాసేపు అయితే రీతు ఏడ్చేసింది అక్కడే 2 నిమిషాల్లో. రీతు ఏడుస్తున్నావా అంటాడు ఇమాన్యుయల్ భలేగా. నార్మల్గానే అన్నారా, ఎందుకు అలా తీసుకుందని చెప్పి అమ్మ ఏడ్చేస్తుంది. ఒరే ఏం జరుగుతుందిరా, పెద్ద నామినేషన్లు పెద్ద గొడవలు అయినప్పుడు కూడా మీరు మామూలుగా ఉన్నారు కదా, ఎందుకురా టార్చర్ చేస్తా తెలియదురా, ఎవరు సీరియస్గా తీసుకున్నారు ఏంటి ఏం అర్థం కావట్లేదు, నేను నోరు మూసుకొని ఉంటానంటే ఇమాన్యుయల్ అదేం వద్దు, సో నేను చెప్తాను దానికి తనకు కోసం దీనికోసం కూడా ఏడుస్తావా ఆగి నేను చెప్తానంటే రీతు 4 నిమిషంలో నేను ఉంటాను రా, వచ్చానా వాష్రూమ్ కడిగానా డెమోన్ కానీ 2 దెబ్బలు సాగుకొట్టానా వెళ్ళిపోతానా పడుకుంటానా ప్రశాంతంగా రేపు గేమ్ ఆడుకుంటానా నామినేట్ చేసుకుంటానా ఇంతే రొటీన్, ఇంకేం వద్దు అనుకోవచ్చు మనసులో. దీనికి లిమిట్స్ దాకా ఎందుకు రీతు అనుకుంటా. రీతు నేను ఎప్పుడు ఏం మాట్లాడుతున్నా అసలు ఆర్గెంట్గా అసలు నేనేమి అనలేదు అది ఇదేం చెప్తా ఉంటుంది. దాని తర్వాత ఇమాన్యుయల్ తనుజకి చెప్తాడు ఏ విషయాలు. రీతు అనే మనిషి నీకు తెలుసు, ఎందుకు తను ఆర్గెంట్గా మాట్లాడిద్ది అంటే తనుజ పర్సన్ తెలుసు కాబట్టే వేరే వాళ్ళకి వదిలేస్తాం, తెలుసు హట్ చేయదని తెలుసు, ఇలాంటి పర్సన్ మనకి ఏం మాట్లాడితే హట్ అవుతాం తెలుసు, అలా మాట్లాడిందనే కదా నేను హట్ అయింది అని చెప్పి. చిన్న విషయాన్ని తనుజ గారు పెద్ద చేస్తున్నారా అనేది నాకు ఎక్కడో చిన్న డౌట్ మూల. గోల్డెన్ బజర్కి ఏమైనా లింక్ ఏదో సత్సంబంధాలు తగ్గట్టుకొని వాగ్దానాలు ఎగ్గొట్టేద్దామని చెప్పి అంటే ఇప్పుడు రీతు కూడా నామినేషన్లోకి వచ్చింది కదా, అలా ఏమైనా ఆలోచిస్తున్నారంటారా? చిన్నది డౌట్ కొద్దిగా వేసాను కదా విత్తనం, చూద్దాం ఓవర్ ద వీక్ అది మొలకైతే ఇద్దే చచ్చిపోద్దా ఏం చేద్దాం అని చెప్పి. అందుకనే మిడ్ నైట్ టాక్స్లో ఎంత గట్టిగా స్ట్రెస్ చేసి ఈ పాయింట్లు మొత్తం చెప్పింది నేను. నెక్స్ట్ సంజన గారు ఇమాన్యుయల్ నిఖిల్ వాళ్ళు మాట్లాడుకుంటారు. సంజన గారు నేను పాయింట్ పెడితే గట్టి పాయింట్సే పెడతా, హల్కా పుల్కాగా కొద్దిగా రిస్కీగానే ఉంటాయి నేను పెట్టే పాయింట్లు. నేను స్ట్రాంగ్ పర్సనాలిటీ కాబట్టి స్ట్రెంత్ నుంచి వస్తాయి, పైగా నాకు అది తెలియదు కదా ఇంకొంచెం గట్టిగానే వస్తాయి అని చెప్పి వాడు పాయింట్స్ కోసం చెప్పుకున్నారు. ఇమాన్యుయల్ నాకు అనిపించింది చెప్పా, ఏం చెప్పాడు తెలియదు, తల లేదు దానికి తోకలేదు, మొండె ఒకటి పెట్టారు, నేను ఆ మొండాన్ని మీకు చూపిస్తున్నా. సంజన గారు నేను అబద్ధాలు ఆడలేదు, నేను మ్యానిపులేట్ చేయలేదు అంటారు. మరి ఏం జరిగింది ఏంటో నాకు అర్థం కల. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఆ ఒక్కళ్ళు ఎవరో తెలిస్తే నెక్స్ట్ వీక్ కూడా నేను రెడీ ఉంటా. ఎవరు ఆ ఒక్కళ్ళు అంటే ఆయన కోసం నో అని చెప్పి ఓటేశారు కదా, ఇమ్యూనిటీ వద్దు అని చెప్పి ఆ ఒక్కరు తెలిస్తే నెక్స్ట్ వీక్ వాళ్ళు మళ్ళీ అలాగే నాకేస్తారు గట్టి రెడీ పడతా అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఫ్యామిలీ వీక్ ఇదే పర్ఫెక్ట్ వీక్, 11th వారం అంటే చాలా టఫ్ ఉంటుంది, సో ఇదే కరెక్ట్ అని అంటున్నాడు ఆయన. ఇదే కరెక్ట్ అంటే మరి జరిగిద్దా ఏంటో. దివ్య రతిక అని రాసుకున్నా నేను. ఈ రతిక ఎక్కడి నుంచి వచ్చిందిరా మామ చెప్పు, యాడ్ నుంచి వచ్చింది రతికే, ఎందుకు రాసా? దివ్య కళ్యాణ్ యాక్చువల్గా
డాడీ మమ్మీ అంటా ఉంటుంది దివ్య. తనుజ అడిగిద్ది ఎవరు వస్తారు, మీ డాడీ వస్తారా అంటే డాడీ రారు, మమ్మీ రావచ్చు, అక్క చెల్లి అంటే ఆ అక్క కానీ చెల్లి కానీ వస్తారు అనగానే తెలుగు ఎవరికి వచ్చి ఉంటుంది. తెలుగు ఎవరికి రాదంట. మరి వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారంటే కన్నడలో మాట్లాడుకుంటారు. ఇమాన్యుల్ మా అమ్మ వస్తుంది, సంజన గారు మా అమ్మ, సంజన గారిని అసలు ఎత్తేసిద్దేమో అంటే తను చూసుకున్నారు కదా అని చెప్తే. నెక్స్ట్ ఎవరో అంటారు రారమ్మ అని చెప్పి డెమోన్ అంటాడు. ఎవరో మీ మమ్మీ వస్తారంటే మా మమ్మీ రారు అంటాడు. దివ్య నెక్స్ట్ కళ్యాణ్ని నీకెవరో అడిగిద్ది. కళ్యాణ్ ఏమంటాడంటే నాకెవరు వద్దు అని అంటా ఉంటాడు సీరియస్గా. నాకు అర్థం కాలేదు ఎందుకు వద్దు, ఇది ఎవరు నాకు ఎంతమంది కూడా చెప్పారు అబ్బా, నేను పట్టించుకోవాలి, బయట విషయాలు నేను పట్టించుకోవాలి. ఏం చెప్పారంటే పేరెంట్స్కి దూరంగా ఉన్నాడు, అలిగాడు, సంథింగ్ ఏదో గొడవలు ఉన్నాయి అని చెప్పారు. హిందీ బిగ్ బాస్ సీజన్ 10 కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ సీజన్, అందులో కామనర్ ఉంటాడు గుర్తురాట్లు. నాకు 2 కామనర్స్ ఉంటారు, వాళ్ళు నాకు కన్ఫ్యూజ్. మను పంజాబీ, మన్వీర్ గుజ్జర్ నాకు తెలిసి ఆ సీజన్ విన్నరు మన్వీర్ గుజ్జర్ పేరు. మను పంజాబీ ఇప్పుడు ఆయన కూడా ఫైనలిస్ట్, ఇప్పుడు రివ్యూస్ చెప్పుకుంటున్నాడు ఆయన. అయితే మన్వీర్ గుజ్జర్ ఇంతే, పెళ్లి టైంలోనే ఏదో వాళ్ళ నాన్న మీద అలిగేసి వచ్చేస్తాడు. 2-3 సంవత్సరాలు అవుతుంది మాట్లాడు స్టోరీ అదే. కట్ చేస్తే వాళ్ళ నాన్న హౌస్లోకి ఎంటర్ అవుతాడు ఫ్యామిలీ వీక్లో, వెళ్ళి కాళ్ళ మీద పడిపోతాడు, ఫుల్ ఏడుపులు ఇద్దరు, చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతుంది ఆ ఎపిసోడ్ మొత్తం. తర్వాత మనోడు గెలుస్తాడు మన్వీర్ గుజ్జర్. సో సంథింగ్ సిమిలర్గా ఇక్కడ కూడా ఇలా జరిగిద్దేమో మరి. వాళ్ళ గొడవల నుండి మాట్లాడకపోతే ఆ నాన్న వస్తే ఈయన కూడా రియలైజేషన్ రావడం, ఎందుకు మాట్లాడలేదు ఇవన్నీ అని చెప్పి. నాకు తెలియదు భయ్యా, నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నాను. ఎవరైనా ఏదైనా రాంగ్ అని ఉంటే మాత్రం ఐఎమ్ సారీ, నాకు తెలియదు. నాకు ఎవరు చెప్పిందో నాకు అది చూస్తున్నప్పుడు సడన్గా గుర్తొచ్చింది. ఎందుకని 2 సార్లు వస్తుంది ఈ విషయం, ఇది ఒకటోసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ గౌరవ్ అండ్ డెమోన్ మాట్లాడుకుంటుంటారు. గౌరవ్ అండ్ బర్నీ అని మాట్లాడుకుంటూ ఉంటారు. గౌరవ్ ఏమంటాడంటే ఈ ఇంట్లో నాకు ఒకటి చెప్పండి, ఈక్వల్ పోర్షన్ ఉంది కదా, ఐ ఆస్క్ మై ఓన్లీ పోర్షన్, అందులో తప్పేముంది, ఈక్వల్గానే చేస్తాం కదా, వేరే ఏం రాంగ్, నా పోర్షన్ నేను అడిగి నా పోర్షన్ నేను తీసుకుంటే అందులో నేను ఎక్కడ తప్పిపోతాను అని అడుగుతున్నాడు. ఫుడ్ మేనేజర్గా ఎవరు, సంజన గారు, తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక బనానా తినేస్తారు, మార్నింగ్ పూట సలాడ్ తినేస్తారు, ఏదైనా తను తింటారు. అలాంటప్పుడు నా పోర్షన్ అడిగినా కూడా తప్పేనా, ఇంకేం అడగట్లేదు కదా అన్నట్టు అంటాడు. తప్పు కాదు నీ పోర్షన్ పడితే, బట్ ఆవిడ చెప్పేది ఏంటంటే యాపిల్లో పెద్ద యాపిల్ ఇలాంటి కొంచెం ఓవర్గా ఉంటాయి, బట్ మీరు నామినేట్ చేసారు కాబట్టి 3 నామినేషన్ అంతే. నెక్స్ట్ గౌరవ్, నేను చూడలేదు ఎపిసోడ్ చూడలేదు అంటున్నాను అనుకుంటా, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది సంజన గారి మీద అన్నాడు చెప్తాడు. 4 weeks ఐ వాజ్ క్వైట్ అండ్ అబ్జర్వింగ్, ఐ డిడెంట్ టెల్ యూ ఆ నేమ్స్ అని నీకు చెప్పలేదు కావాలనే, ఇఫ్ యూ హ్యావ్ డౌట్ ఆస్క్ చెయ్యి, నువ్వు తను కనుక్కొనేది చెప్తూ ఉంటాడు. ఎవరికి, బర్నీ గారికి. ఇదేంటి అంటే ఫస్ట్ వీళ్ళు వచ్చినప్పుడు బాల్స్తో నామినేషన్ చేశారు కదా, దానికోసం ఆ బాల్ నేను సంజన గారికి ఎందుకు ఇచ్చానంటే నేను బర్నీ గారికి చెయ్యని చెప్పలేదు, ఆవిడ పేరు చెప్తే ఇచ్చాను చెప్తే నాకేం లేదు అన్నట్టు ఏదో చెప్తాడు. ఎన్ని వారాలైనా ఈయన మాత్రం బాల్ గేమ్ గురించి చెప్తానే ఉంటాడు మావ. నెక్స్ట్ తనుజ అండ్ కళ్యాణ్. తనుజ అదొకటి, ఇది ఫన్ కావచ్చు, గొడవ అయింది కదా, ఆ గొడవ మొత్తాన్ని కళ్యాణ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. నేను అడిగితే బాత్రూంలో ఒక్కదాని అడుగుతుంటే ఆ కెప్టెన్ అదే చెప్పి అన్నాడు, మొత్తం అంతా చెప్తా ఉంటే కళ్యాణ్ ఇంతకీ ఇది అంతా ఎప్పుడు జరిగిందంటే ఇప్పుడే వాష్రూమ్లో జరిగిందని చెప్పింది అనమాట. సో అదే నా దివ్య వచ్చి ఎమ్మెల్యేలు చెప్పింది అండ్ ఒక్కదాని పని చేస్తుంది, దివ్య చూసింది, దివ్య వచ్చి ఎమ్మెల్యే చెప్తే ఎమ్మెల్యే వచ్చి చూసి తను తీసుకెళ్ళినట్టున్నాడు అని చెప్పి మాట్లాడుకుంటారు. దాని తర్వాత సుమనన్న బర్నీ గారు ఇద్దరు కూర్చుంటారు. సుమనన్న అక్కడ అయిపోయిందిగా ఓ పార్ట్, ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను చెప్పాలి ఏంది ఈ మధ్యలో ఈ మధ్యవర్తిత్వం. బర్నీ గారు కరెక్టేనా, ఆ పాయింట్ కరెక్టేనా, నీకేమైనా అర్థమైందా అని అన్నారు. అంటే ఆవిడ అడిగారు అని చెప్పి నేనేమన్నా బాండింగ్ కరెక్ట్ అవ్వాలని చెప్పి నామినేట్ చేశారు తప్ప ఇంకేమీ లేదులే అన్నారు. కరెక్ట్ అంటారా అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది అన్నట్టు చెప్పానని చెప్తారనమాట. బర్నీ గారు అందరూ ఒకసారి షాక్ అయి ఉంటారు కదా, ప్రౌడ్గా ఫీల్ అవుతాను. సోను అదేగా ఫస్ట్ అసలు ఇదే కదా ఫస్ట్ ఏం చేయటం, షాక్ అంటారనమాట. అప్పుడు ఎలాగే లుక్ వచ్చింది ఆవిడ అంటా ఉంది, అప్పుడు అలాగే లుక్ వచ్చింది, ఇప్పుడు కూడా లుక్ వచ్చింది, నాకు ఎందుకో కొడుతుంది అని చెప్పి తను దివ్య అందంట. సో అందుకని ఫస్ట్ ఏమని అడుగుతున్నానని చెప్తారనమాట. మీకు తెలుసా అని చెప్పి నేను అడిగింది, నాకు తెలియదు అన్నాను. జనరల్గా అడుగుతాం కదా, అలా అన్నప్పుడు తనుజ అండ్ దివ్య పేరు చెప్పారు. నేదో సరదాగా అనుకున్నానని చెప్పాను, సీరియస్గా చెప్పలేదేమో అనుకున్నాను కూడా, అది కూడా చెప్పానని చెప్తారు. ఇద్దరు పేర్లు చెప్పారు, పాయింట్ స్ట్రాంగ్గా ఉంది, అదే చూస్తున్నాను అని చెప్పారు. నీ విషయాలని నేను చెప్పానని చెప్పి ఇక్కడ చెప్పేశారు మొత్తం అంతా. నెక్స్ట్ బర్నీ గారు ఏమంటారంటే నా మెంటాలిటీ నీకు తెలుసు కదా సుమన్, ఈ హౌస్లో నా గురించి ఎవరు ఎక్కువ ఆలోచిస్తారో కూడా నీకు తెలుసు కదా, ఎంత కేర్గా చూసుకుంటారో కూడా నీకు తెలుసు కదా అని చెప్తే దివ్య ఎక్కువ నా కోసం ఆలోచిస్తుంది, దివ్య ఎక్కువ కేర్గా చూసుకునేదని. సుమన్ తెలుసన్నా, తను కూడా అర్థం చేసుకుంటుంది, వెయిట్ చేయి అని చెప్తారనమాట. ఏమంటారంటే బర్నీ గారు ఏంటంటే తనుజ నన్ను నామినేట్ చేసింది, కానీ కన్ఫర్మ్ చేసింది ఎవరు, దివ్యానే కదా కన్ఫర్మ్ చేసింది. నేను గంట బాధపడ్డా, దాని తర్వాత వెళ్ళి మాట్లాడేసాను, నువ్వేం చెప్పు ఇక్కడ ఇలానే ఉంటుంది అని చెప్పి నువ్వు చెప్పు. తను కూడా ఏం చెప్పింది, గేమ్లా చూడాలి, మామూలుగా చూడాలని చెప్పారు, మరి ఇప్పుడేంటి ఇదంతా అని అంటూ ఉంటాడు ఆయన. సో మనం తన మైండ్లో పెట్టేసుకుందన్న, సో ఆగు అన్న విధంగా చెప్తాడు.
గేమ్ అని చెప్పిన తర్వాత కూడా మరి నేను ఈజీగా తీసుకున్నాను కదా, నన్ను నామినేట్ చేస్తాను ఇప్పుడు తీసుకోరా అని. అక్కడ ఆవిడ మిమ్మల్ని డైరెక్ట్ నామినేట్ చేయలేదు, ఆవిడ వేరే వాళ్ళ నామినేషన్లో పాయింట్ సపోర్ట్ చేసింది. ఇక్కడ మీరు డైరెక్ట్గా చేశారు కాబట్టి కొంచెం టైం పట్టింది. సుమనన్న నిఖిల్ కూడా సీరియస్గా తీసుకున్నాడు, మాట్లాడటం లేదు. కరెక్ట్గా నేను చెప్పింది నేను తప్పు చెప్పానా, నేనేమైనా మాట ఏమైనా అన్నానా అంటే ఏమీ అనలేదు, మీరు కరెక్ట్గా చెప్పారు, మీ పాయింట్స్ కరెక్ట్గానే ఉన్నాయి సుమనన్న. సో బర్నీ గారు కూడా కరెక్ట్ అని అంటారు. సుమనన్న ఇంకా అంటారు సైలెంట్గా ఉంటేనే బెటర్ 100%. ఇప్పుడు నేను అదే చేస్తాను చెప్తాను. బర్నీ గారికి ఐడియా ఇస్తారన్నమాట. తనే వచ్చి సాల్వ్ చేసుకుంటుంది మీతో చల్లబడిన తర్వాత. దేనికన్నా రెడీయే నేను అంటే అప్పుడు పిలవాలనుకుంటే, అంటే వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా గొడవ అయింది. సో రెడీ అనుకుంటే పిలవండి, సైలెంట్గా ఊరుకుంటే రేపు మార్నింగ్ కల్లా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మొత్తం నీట్గా అయిపోద్ది, నేను ఎప్పుడు అదే చేస్తాను, అందుకోసం మీకు కూడా సలహా ఇస్తున్నాను అన్న విధంగా చెప్తారు. మంచి సలహా ఇచ్చారు, బట్ మంచి సలహా ఎవరైనా పాటిస్తారా, పాటించరు కదా. నెక్స్ట్ చపాతీల కోసం ఆయన్ని రమ్మన్నారంట. సో నా ఇంటి నామినేషన్ చేస్తే చపాతీలు ఇరా అని చెప్పి బర్నీ అని అడుగుతూ ఉంటాడు. కాదండి సుమన్ అంటే ఎవరు చపాతీలు వాళ్ళే తీసుకోమంటున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు. నెక్స్ట్ అమ్మా స్టార్ట్ అయింది అయ్యా, రీతు అండ్ డెమాన్ వెళ్తాడు రీతు దగ్గరికి. బయట అక్కడ డెన్నులో కూర్చొని ఉంటుంది. డెమాన్ అక్కడ కూర్చొని మేడం, నేను వెళ్ళనా అంటాడు. రీతు నీ ఇష్టం. డెమాన్ ఉండమంటే ఉంటా, బ్లాంక్గా చూస్తే ఏంటి అర్థం, వచ్చాను ఏమైందో చెప్తామనే కదా, కామ్గా ఉన్నావు, స్పేస్ కావాలా, ఓకే నాకేం తెలుస్తుంది నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు, దాని వాళ్ళ బ్లాంక్గా చూస్తూ ఉంటుంది. ఓకే నీకు తనుజకి గొడవ, అప్పుడు హెడ్ షేక్ చేసేది, అది చెప్పచ్చు కదా నోరు రాదా లేదా అంటాడు. ఓకే ఇప్పుడు నాకు అర్థమైంది. రీతు గొడవ అవ్వలా, బాధేస్తుంది నాకు అని ఆవిడ. దీన్ని ఎంత ఓపిగ్గా తీరిగ్గా మీకు ఎంత మిక్రీ చేసి చెప్తానని చూసారా. అది ఎప్పటికైనా లైక్ కొట్టని పెద్ద మనుషులు ఎవరైనా అంటే లైక్ కొట్టాలి దీనికైనా సరే. ఇలా మధ్యలో వదులుతా భయ్యా, గుర్తుంచుకోలేను సరే. ఈసారి రాసుకుంటే ఇప్పుడు రాసుకుంటే ఇక్కడ లైక్ అడిగి మామ మంచి పొజిషన్లో ఉంటారు కొడేస్తారని చెప్పి. నాకేం చెప్తారంటే చాలామంది, ఆనంద్ గారు మేము ఓపెన్ చేసి ఆ టీవీలోనో ల్యాప్టాప్లోనో ఫోన్లోనో పెట్టేసి మా పని మేము చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏదో పనులు చేసుకుంటారు, వచ్చి ఇప్పుడు లైక్ కొట్టమంటే కొట్టగలరా, అందుకోసం చెప్పి నా బాధ. నాకు తెలియదు ఏమైందో, ఇమ్ము పిలిచాడు నేను వెళ్ళాను, అసలు ఏమైందో కూడా తెలియదు అని చెప్తారు. సో అదే ఇంకా ఆ స్టోరీ మొత్తం మళ్ళీ చెప్పింది. కెప్టెన్ చెప్తే నేను చేయాలి అని చెప్పి నాకు చెప్తే నేను చేస్తాను కదా. సో ఎగ్జాంపుల్స్ ఏదో అనుకున్నాను, ఫ్రెండ్ అనుకున్నాను కానీ నేను ఫ్రెండ్ అనుకోలేదు, నా లిమిట్స్లో నేను ఉంటాను ఇక నుంచి అని చెప్పి తన బాధ మొత్తం చెప్తూ ఉంటుంది. నేను నార్మల్గా కామెడీగా నామినేషన్స్లో చేస్తున్నప్పుడు చెప్పాను బిగ్ బాస్ ఈ పిల్ల ఏది పడితే అది మాట్లాడుతుంది అని చెప్పి, కానీ దాన్ని ఆ అమ్మాయి సీరియస్గా తీసుకుందని చెప్పింది. నెక్స్ట్ సరే డెమాన్ ఏమంటాడంటే అని చెప్పిన తర్వాత ఇద్దరు సాల్వ్ చేసుకోండి. కొంతమంది అంత ఫన్నీగా ఉన్నా కూడా ఒక్కోసారి హట్ అయిపోతారు, అంటే ఇక్కడ తనని సపోర్ట్ చేయకుండా తనని సపోర్ట్ చేస్తాడు. అమ్మాయి ఫన్నీగా తీసుకున్నాక కొన్నిసార్లు హట్ అవుతారు. సో మరి నన్ను అన్నది అని అమ్మాయి అంటది, మరి నన్ను చాలాసార్లు కొన్ని మాటలు ఉంది కదా, మరి నేను లైట్ తీసుకున్నాను కదా అవన్నీ ఏంటి అంటది. తను హట్ అవుతున్నా తను హట్ అవుతున్నా నేను చెప్పి నాతో నేను అదే పాయింట్ రిపీట్ చేస్తే అప్పుడు ఓకే అనుకోవచ్చు, కానీ ఊరికి ఎలాగా మళ్ళీ దానికి వెళ్ళి ఒక్కరితో వెళ్ళి క్లీన్ చేసుకుంటుంది. నేను రానన్నానా, నేను లేనన్నానా, నేను ఏమన్నానని, ఐ డోంట్ వాంట్, నేను తీసుకోలేకపోతున్నా అదే చెప్పి నేను తనతో మాట్లాడను అని చెప్పి ఇప్పుడు ఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది అయిపోయిందా, ఇది చిన్నపిల్లలు, ఇది పెద్దోళ్ళు ఇటు సైడు బాగానే దివ్య కెమెరా అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. అంతసేపు చూస్తున్న తర్వాత నాకు అర్థమైంది అని ఇప్పుడు అంటారు గట్టిగా. ఎందుకు అంటే ఆయన అదే నామినేషన్స్లో ఆయన చూశారని చెప్పి మళ్ళీ కెమెరా అడి తిప్పుతాడు. మళ్ళీ వీళ్ళు డెమాన్ తీసుకోగలరు కొంతమంది తీసుకోలేరు అని చెప్తాడు. రీతు అంటే నేనేమైనా ఏం మాట్లాడినా నాకు ఓకేనా అన్నట్టు. నాకు తెలుసు నువ్వేదో ట్రావెల్ చేస్తున్నావు అంటది అనమాట. ఇక్కడి నుంచి ట్రావెల్ చేయను, ఇక్కడి నుంచి ఉండను అలాగా అని చెప్పి ఏదో చెప్తూ ఉంటుంది. ఇంకా దాని స్టోరీ మీన్స్ ఆ స్టోరీయే. మరి గారు ఇటు దగ్గర నీకు అర్థమవుతుందా అంటారు. ఇక్కడ డైలాగు ఇక్కడ 2 డైలాగులు. మరి డెమాన్ నీ ఫ్రెండ్ అని నువ్వు అనుకున్నావు కాబట్టి మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడంటాడు. రీతు పవన్ ఇదే నాకు నచ్చదు నీలో అని చెప్పి గట్టిగా ఇచ్చిద్దనమాట. చెప్పడానికి కూడా యూఆర్ నాట్ రెడీ. అసలు ఏంటి నువ్వు ఏం మాట్లాడుతావు, నేను ఎందుకు మాట్లాడాను డెమాన్, నేను మాట్లాడమని అంటాం లేదు, రేపన్న రోజు నీకు అనిపిస్తే చెయ్యి అని చెప్తున్నా అంతే. అనగానే నన్ను అసలు తగ్గమంటావు ఏంటి, నీ అసలు తగ్గను, ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఇద్దరు ఈక్వల్గా ఉండాలి, 50-50గా ఉండాలి, ప్రతిసారి నేనెందుకు తగ్గాలి అది అని చెప్పి ఇప్పుడు అరిచిద్ది. ఇదంతా తనతో మాట్లాడటానికి. నెక్స్ట్ అయిపోయిందా, డెమాన్ వెళ్ళి తనుజ వచ్చి డామ్ ఎవరు వెళ్ళారు ఎందుకు వచ్చారు నాకు తెలియదు కానీ తనుజ వస్తుంది. తనుజ రీతు అంటది నీకు స్పేస్ కావాలా రీతు అంటది. ఆల్రెడీ స్పేస్లో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ స్పేస్ కావాలంటే మీరు ఎందుకు రాకుండా ఉంటే అదే కదా స్పేస్. రీతు
నేను యారగెంట్గా అనలేదు తనుజ నాకు కొంచెం హట్ అయింది అంతే. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అన్నారేమో, అందుకని మీరు సపరేట్గా ఉన్నారేమో, దేని గురించి అలా కూర్చున్నారు అన్న సెన్స్లో అడిగాను తప్పితే ఇంకేమో నేను ఎందుకంటాను మిమ్మల్ని. ఏదైనా మాట్లాడానా? నువ్వు అప్పుడు ఏమన్నావు? విసుక్కున్నావు, నువ్వు నన్ను విసిగిస్తున్నాను అన్నట్టు అన్నావు. మరి నాకు అప్పుడు బాధ ఇదా అని చెప్తున్నాడు. నెక్స్ట్ రీతు, నాకు ఎవ్రీ వీక్ ఇరిటేషన్గా ఉంటుంది. ఎవరో ఒకరు వచ్చి వాడి గేమ్ నా వల్ల పోయింది అది అని చెప్తా ఉన్నారు. తనుజ, అందరిలో ఎవరో ఒకరు వచ్చి అందరూ ఏదో ఒకటి చెప్తానంటే అందరిలో నేను ఉన్నానా అని అడిగిద్ది. రీతి ఏమో ఐఆమ్ ఇన్ దట్ ఇరిటేషన్, వాడు విన్నర్ కావాల్సినాడు, వాడి వల్ల ఇదవుతున్నాడు అని అంటున్నారు. నెక్స్ట్ సరే నేను దూరంగా ఉందామని చెప్పి దూరంగా ఉంటే లెట్ మీ బీ అని చెప్పంటే మళ్ళీ జనం వచ్చి ఎందుకు మాట్లాడుకోవట్లేదు ఏది అంటున్నారు. దూరంగా ఉంటేనేమో బాండింగ్ వాళ్ళు విడిపోయాలంటున్నారు, దగ్గరికి ఉంటేనేమో ఇంకోటి అంటున్నారు, ఏదో ఒకటి అంటానే ఉంటున్నారు అనే విధంగా వీడు చెప్తా ఉంటారు. మళ్ళీ కట్ చేసి కెమెరా చెప్తాడు, బర్నీ గారు నువ్వు ఇమాన్యుల్ ఆడారు, రెండు ఫ్లాగులు తీసుకొచ్చారు, అందులో నేనే కదా సెలెక్ట్ చేసిన, ఆ గేమ్ కనిపించట్లేదా? నెక్స్ట్ ఎవరన్నారు ఫైట్ ఎవరన్నారు కనిపించట్లేదు ఏది అని చెప్పంటే ఇమాన్యుల్ గేమ్ కనిపించట్లేదు ఎవరన్నారు? ఇమాన్యుల్ అన్నాడు. మరి ఈయనేమంటాడంటే దాన్ని వెనక రీజన్ సీఏ ఉంటాయి, బాండింగ్ సీఏ ఉండటం వల్ల నా గేమ్ కనిపించట్లేదు అన్న విధంగా ఉంటాయి. మళ్ళీ రీతు తనుజ అదే చెప్తారు. రీతు, నా వల్ల అవ్వట్లేదు ఇదంతా, కొంచెం సేపు మాట్లాడకుండా దూరంగా ఉంటుంటే ఎవరో ఒక చేతో అంటా ఉంటే చిరాకేస్తుంది, మాట్లాడినా తప్పే అంటారు, దూరంగా ఉన్నా తప్పే అంటారు, ఏం చేసినా తప్పే అంటారు. అంటే తనుజ ఏమో నీ లోపల ఇంత ఉందని నాకు తెలియదు రీతు, ఇంత బాధపడుతుందని నేను అనుకోలేదమ్మా. రీతు, నేనేమైనా అన్నానా? అసలు గేట్స్ ఓపెన్ అయింది కూడా నా వల్లే అంటున్నారు అని చెప్పి డెమాలిషన్ ప్రతిదానికి ఆవిడ ఏడుస్తుంది. లోపల చాలామంది చాలా మాటలు అంటున్నారు. మన సంజన గారు నామినేషన్స్లో చాలా మాటలు అనేసారు కదా, సో ఆ మాటల కోసం. రీతు, నేను సీరియస్గా చెప్పలేదు, నువ్వు అలా తీసుకున్నావు, నేను అందుకే వేరే వాళ్ళతో నేను వేరేగా రియాక్ట్ అవుతాను కానీ నీతో అవ్వను అన్న విధంగా ఆ సెన్స్లోనే చెప్పాను. కానీ తనుజ, సరే తప్పన్నానా, నేనేమైనా అనేసానా, తప్పు అనేసానా అని చెప్పి ఆవిడ ఒకటి అంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అక్కడ తిప్పుతారు ఆయన. దివ్య, ఎందుకు చేయలే అండ్ బర్నీ గారు తనుజానా అని అడుగుతారు. తనుజ నామినేషన్ ఎందుకు చేయలేదు అని అడుగుతున్నట్టున్నారు. మీరు అన్నారు కదా ఎందుకు చేయలేదు ఆ విషయంలో, సో అదే ఏదో విషయం బాండ్ విషయమే, మరి తను ఎందుకు చేయలేదు అన్న విధంగా ఆవిడ క్వశ్చన్ చేస్తున్నట్టున్నారు. నాకు క్లారిటీ లేదు ఈ పాయింట్ మీద. నెక్స్ట్ మళ్ళీ రీతి ఇటు తిరిగిద్ది అనమాట కెమెరా. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది, గోల మీది ఇరిటేషను అది అని చెప్పి ఏదో ఒకటి అంటారు, అది ఇది అని చెప్పి ఏదో ఒకటి నన్ను ఇసిగిస్తున్నారు అన్న విధంగా ఇంకా ఆవిడ కూడా చేస్తున్న విధంగా ఒక మాట అనేసింది. దానికి తనుజ వెంటనే ఓకే రీతు, ఓకే క్యారీ ఆన్, విసిగిస్తున్నాం కదా, ఇరిటేట్ చేస్తున్నాం కదా, సరే అని చెప్పి ఆవిడ గట్టి వెళ్ళిపోద్ది, ఇవిడ ఆపదు, అలా ఆవిడ వెళ్ళిపోద్ది. వీళ్ళిద్దరికి ఇక్కడ క్లోజర్ పడిద్దేమో అనుకున్నా పళ్ళ. సో ఇది రేపు కూడా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ బర్నీ అన్న ఇటు సైడ్ అడి తిప్పుతాడు. ఇంకా మొత్తం వాళ్ళది కొద్దిసేపు ఉంటుంది కంటిన్యూస్గా. బర్నీ అన్న ఏంటంటే ఇద్దరిని చేద్దామంటే నాకు ఒక ఆప్షన్ ఇచ్చారు, సో నేను సంజన గారిని చేశారంటారు. దివ్య, మరి నన్ను ఎందుకు చేయలేదు ఆ రోజు? చేసేయాల్సింది ఆ రోజు డైరెక్ట్గా, అంటే వచ్చిన రోజు అనమాట. సో బర్నీ గారు నా పాయింట్స్ నాకు ఉన్నాయి అనగానే దివ్య మీ దగ్గర ఉంటే కానీ దానివల్ల ఎఫెక్ట్ అయింది ఏంటి, అసలు నా వల్ల మీ గేమ్ ఎలా ఎఫెక్ట్ అయిందంటే మాత్రం మీరు చెప్పట్లేదు. ఎక్కడ ఎఫెక్ట్ అయింది, ఏ విధంగా ఎఫెక్ట్ అయిందంటే మాత్రం మీరు చెప్పట్లేదు. నేను ఆ ఉద్దేశం మీకు లేనట్టుంది, చెప్పే ఉద్దేశం నా వల్ల అయిందని మాత్రం నాకు అర్థమైంది. సో మీ గేమ్లో ఇక్కడి నుంచి నేను దూరను, బయటికి వెళ్ళాక చూసుకుందా ఏదన్నా, చేశారు కదా నామినేషను ఓకే అని చెప్పి ఇంకా విడిపోదాం అన్న రేంజ్లో ఆవిడ మాట్లాడింది. ప్రజెంట్ ఏంటంటే ఫ్రస్ట్రేషన్ కోపం మొత్తం బయట తెచ్చుకుంటారు. అలా ఉంటారా అంటే ఉండరు, ఎంతసేపు పట్టద్దు దాని తర్వాత. నెక్స్ట్ బర్నీ గారు అంటే నువ్వు నన్ను చేసినప్పుడు కూడా నేను ఇలానే రియాక్ట్ అయ్యానా, నామినేషన్ నువ్వు చేసు ఇంతే విధంగా రియాక్ట్ అయ్యానంటే దివ్య, నేను మిమ్మల్ని నామినేట్ చేశానా యాజ్ అ సంచాలక్గా స్ట్రాంగ్గా ఉన్న పాయింట్లు నేను చెప్పాను, తనుజ చెప్పింది స్ట్రాంగ్గా అనిపించింది కాబట్టి నేను తన పాయింట్కి సపోర్ట్ చేశాను, అంతేగాని మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేస్తే నేను చెప్పానా, ఎప్పుడు హౌస్మేట్గా నేను మిమ్మల్ని నామినేట్ చేశానా అంటారన్నమాట. ఎప్పుడు మిమ్మల్ని హౌస్మేట్గా చూడలేదు, ఇప్పటి నుంచి మీరు నన్ను హౌస్మేట్గా చూడమంటున్నారు కాబట్టి ఒక హౌస్మేట్గా నేను చూస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బాగుంది. నెక్స్ట్ తనుజ అండ్ డీమన్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, అదే సోది సేమ్ సోది రిపీట్. నెక్స్ట్ సుమనన్న వీళ్ళు మాట్లాడుకుంటారు, బర్నీ గారు మాట్లాడుకుంటారు. వీక్లో గేమ్ కనిపించలేదు అంటే రెండు టాస్కులు గెలిచాం కదా అని చెప్తారనమాట. ఇదేంటి అర్థం అట్లా ఒక్క నిమిషం అండి, గెలికాను ఏదో కోడి గెలికిన ఇలా పాస్ చేయగా నాకు దొరికేసింది. సుమన్ అడుగుతాడు తనుజ నామినేషన్ పాయింట్ ఏంటంటే గేమ్ కనిపించట్లేదు అది అని చెప్పి అంటే ఓకే అలాగా అని చెప్పి అనుకుంటారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ బర్నీ ఏం చెప్తాడంటే వీళ్ళిద్దరు ప్రాబ్లం ఏంటో తెలుసా, దివ్యాకి సపోర్ట్ చేస్తానని తనుజ అనుకుంటుంది,
తనుజాకి సపోర్ట్ చేస్తానని చెప్పి దివ్య అనుకుంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు నా పేరు తీస్తారు. ఇది ప్రాబ్లం అని చెప్పి వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరి కోసం మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. దాని తర్వాత సంజన గారు ఇమాన్యుల్ లిటరలీ 11 మంది వెళ్ళిపోయారా అనుకుంటారు. టాప్ 11 ఉన్నాము, ఇంకొక 6 పోవాలి, సంజన గారు ఇంకొక 6 పోవాలి. నాకు తెలిసి 2 వారాల్లో ఒక డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. నేను ఒక్కడే ఇంకోటి కూడా ఉండొచ్చు డబుల్ ఎలిమినేషన్ మాట్లాడుకుని ఉంటారు. దాని తర్వాత మళ్ళీ సుమన్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. వీళ్ళందరూ అంటారు కానీ 24 గంటలు నేను మీతో ఉంటాను కదన్నా అని చెప్పి సుమన్ అంటారన్నమాట. కలిసి తినేది మనమే, మాట్లాడుకునేది మనమే, ఏదైనా చూసుకునేది మనమే అని చెప్పి వీళ్ళు ఏంటో అన్నట్టు వాళ్ళిద్దరి గురించి ఏదో అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ కళ్యాణ్ దివ్య, ఇది మళ్ళీ రెండోది ఏదైతే ఫ్యామిలీ గురించి ఉందో రెండో డిస్కషన్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేదో చెప్తామంటే దివ్య ఉంటుందంటే నువ్వు రావద్దని కోరుకుంటావేంటి, నువ్వు కోరుకున్నంత మాత్రాన వేరే వాళ్ళ ఆనందాన్ని చంపేకు అంటే అసలు ఫ్యామిలీస్ రావద్దని ఇది కోరుకుంటున్నాడంట. నాకు ఇదే అర్థం కాల, ఏంటి అంత హై రేంజ్ గొడవలు ఉన్నాయా ఏంటి అని చెప్పి. సో నువ్వు రావద్దని కోరుకున్నంత మాత్రాన వేరే వాళ్ళ ఆనందాన్ని చంపేకు, మా కోసమైనా కోరుకో. సో రావద్దని కోరుకోవటం ఏంటో నాకు అర్థం కాల, మేబీ ఏదో పెద్ద ఇష్యూ ఉండొచ్చు. మా కోసమైనా కోరుకో, వీడిది లాస్ట్లో పంపించండి బిగ్ బాస్, ఎవరు వస్తే వాళ్ళని, ముందు మాత్రం మమ్మల్ని పంపించాడంటే కళ్యాణ్ పంపించకపోయినా పర్లేదు అంటాడు. ఇది కొంచెం సీరియస్ స్టేట్మెంట్లు. అది బాధ కోపమా ఏంటన్నది నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఎవరు వస్తారు, ఏం జరిగిద్ది, ఇప్పుడు నాకు ఫ్యామిలీ వీక్ మీద సడన్గా ఇంట్రెస్ట్ వచ్చేసింది, ఏమైద్ది ఏంటి అని చెప్పి. సో దివ్య వాడి కోటాలో వాడి కోటాలో మా డాడీని పంపించండి అంటారు. కళ్యాణ్ నాకేం స్పెషల్గా ఏమి వద్దని చెప్తారన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత ఫస్ట్ 2 వీక్స్ అంత ర్యాపో అని చెప్పి మిగతా కాంగ్రెస్ ఉంటారు కదా, ఇమాన్యుల్కి మనీష్కి ర్యాపో ఉంది, ఆ విషయాలని మాట్లాడుకుంటారు సడన్గా. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫ్యామిలీ వీక్ది సంథింగ్ అసలు కోరుకోవట్ల కళ్యాణ్. ఏదో ఉంది ప్రాబ్లం, ఏదో అయ్యింది, గొడవలు అవ్వటమో విడిపోవటమో ఏదో అయ్యింది. సో అందుకని కోరుకోవట్లేదు. అదర్వైజ్ ప్రతి ఒక్కరు కోరుకోవాలి. బిగ్ బాస్ హౌస్కి మెయిన్గా వెళ్ళినప్పుడు ఫస్ట్ టార్గెట్ ఉండేది ఏంటంటే ఎవరికైనా వాళ్ళ పేరెంట్స్ అడుగు పెట్టాలని, వాళ్ళ వైఫ్ కానీ పిల్లలు కానీ అడుగు పెట్టాలని, స్టేజ్ మీదకి నాగార్జున గారితో పాటు వాళ్ళ ఫాదరో మదర్ ఎవరో ఒకరు ఉంచోవాలని పక్కన, అది గోల్ ఉంటుంది. తర్వాత గోల్ టాప్ 5 ఉంటుంది, తర్వాత గోల్ కప్ ఉంటుంది. మరి ఏందో సంథింగ్ ప్రాబ్లం ఉంది. సో ఇది. నెక్స్ట్ సంజన గారు ఇమాన్యుల్ మాట్లాడుకుంటారు, రేపు నా ఫ్యామిలీని రప్పించండి, ఈ వీక్ ఫ్యామిలీ వీక్ అవ్వాలి అని చెప్పి సంజన గారు కోరుకుంటూ ఉంటారు అనమాట. ఇంకా పరీక్షించకండి నన్ను, నా వల్ల అవటం లేదు, నా ఫ్యామిలీ వచ్చేస్తే ఇంకా నో లుకింగ్ బ్యాక్, అక్కడి నుంచి ఇంకా నేను ఎదురు చూసుకోను అని చెప్పి. సో వీళ్ళందరూ బాగా ఇంక అయిపోయారు, ఒకటి వచ్చేసింది అన్నట్టు, ఇంక ఫ్యామిలీని చూడాలి, అప్పుడే ఎనర్జీ వస్తుంది, డ్రైన్ అయిపోయారు. కళ్యాణ్ రేపు టాస్క్ పెడతారు అనగానే దివ్య వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అన్నట్టు, అంటే టాస్క్ పెట్టాలి అన్నట్టు చెప్తున్నాడు. టాస్క్ పెడితే మళ్ళీ ఫ్యామిలీ వీక్ ఉంటుంది కదా, టాస్క్ వీక్ ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ సంజన గారు చెప్తారు ఇమాన్యుల్తో, రేపు ఇమ్యూనిటీ కోసం పోరాడండి అని కూడా ఉండొచ్చు అని చెప్పి. ఎందుకంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, అందరూ నామినేట్ అయిన వారం ఇమ్యూనిటీ కోసం పోరాడారు. సో సంథింగ్ సిమిలర్గా ఈ వారం కూడా అందరూ నామినేట్ అయ్యారు కాబట్టి ఇమ్యూనిటీ కోసం టాస్క్ ఉంటుంది అనుకుంటున్నారు. దాని తర్వాత మళ్ళీ డెమోన్ అండ్ రీతు టార్చర్రా. డెమోన్ దీనివల్ల హట్ అయ్యింది అని అనిపించినప్పుడు ఐ ట్రైడ్ సో హార్డ్ అని చెప్పి ఒకటి అంటాడు ఇంగ్లీష్లో. రీతు డోంట్ గో దేర్, అక్కడికి వెళ్ళమాకు, ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్తే నేను మొదలెడతా అంటది. డెమోన్ నేను ఎప్పుడు డ్యాన్స్ చేశాను తనతో, అంటిల్ అన్లెస్ నువ్వు నిఖిల్తో వేసా. ఇది ఎప్పుడో 2 వారాలు 3 వారాలు రమ్య ఉన్నప్పుడు మాటలు. రమ్యతో తను డ్యాన్స్ చేస్తే ఆ రోజు ఈ అమ్మాయి కులుకునిద్ది. ఎందుకు వేసాడు అంటే తిని నిఖిల్తో వేసిందని చెప్పి తినేసాడు. సో రైతు నువ్వు నన్ను ఏడిపించిన ఏం చెప్తున్నావు, ఏడిపించాలని కదా ఏం చెప్తున్నావు అంటే డెమాన్ రమ్యతో డ్యాన్స్ చేసినప్పుడు నువ్వు ఎందుకు చూసావు అలా గుడ్లు అప్పగించి అంటాడు. రీతు చూడటంలో తప్పేముంది, ఎలా చూస్తున్నారో చూశాను అంటే డెమాన్ గుడ్. నాకు ఏమనిపించింది అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం డిస్కషన్లో ఏంద్ర వీళ్ళు ప్రపోజ్ చేసుకుంటారు ఇప్పుడు ఏమన్నా అని చెప్పి గుండెలో రైలు బలిగెత్తిని ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి పడుకున్నప్పుడు కూడా కొంచెం పక్కన ఆ బెడ్ ఈ బెడ్లో పడుకుంటారు, చూసుకుంటున్నారు లేదో నాకు అర్థం కాలేదు. కానీ అదేందో ఒక వైబ్ వచ్చింది ఈరోజు, ఏదో అయిపోతుంది అన్న ఫీల్ వచ్చింది. దానికోసం ఫార్వర్డ్ చేసి చూడాలి అనిపించలేదు. ఫార్వర్డ్ చేయకుండా చూస్తేనేమో అర్థం కావట్లేదు. ఓ పక్కన నిద్ర వచ్చేస్తుంది, ఓ పక్కన ఆకలి వేస్తుంది, రకరకాలుగా అనిపించింది మాస్టర్. అందుకని అసలు నాకు లైవ్ అదే ఈ రికార్డింగ్ అంతా తన హెడేక్ వచ్చింది. రీతు సీదాగా చెప్తే వెంట, అడ్డతిడ్డంగా చెప్పావు అనుకో అనగానే డెమాన్ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు అండర్స్టాండ్ లెట్ ఇట్ బి. రీతు డెమాన్ యూ థింక్ యు ఆర్ స్మార్ట్ డెమాన్ అంటాడు అనమాట. నో బట్ స్మార్టర్ దెన్ యూ, నో అని తనంటే బట్ స్మార్టర్ దెన్ యూ, తనకన్నా దీని స్మార్టర్ అని చెప్పి ఐ డోంట్ నో అంటాడు. ఇద్దరు నవ్వుకుంటారు కాసేపు ఇంగ్లీష్ ఏంటని చెప్పి. నెక్స్ట్ డెమాన్ ఒకటి చెప్తున్నా విను,
బాండ్ ఏదైనా ఫామ్ అవ్వాలి అంటే నిక్ నేమ్స్తో పిలుచుకోవాలి, అన్నం తినిపించుకోవాలి, టైం స్పెండ్ చేయాలి, ఇన్ని చేస్తే మంచిగా బాండ్స్ ఫామ్ అవుతాయి అని చెప్తారు అనమాట. రీతు, నువ్వు హట్ అయితే హట్టింగ్, పక్కన వాళ్ళు హట్ అయితే హట్టింగ్ కాదా, ఆ డాన్సుల కోసం దేనికోసం ఏదో మాట్లాడుకున్నారు. ఏమో నేను హట్టి కాలేదని అనలేదే, నేను హట్ అయ్యాను, నువ్వు హట్ అయ్యావు, అందరం హట్ అయ్యామని చెప్పి ఇంతే సోది ఏదో చెప్పుకుంటా వెళ్ళిపోయారు మామ. నేను చెప్పలేను ఇంకా, గోల గోల వెళ్ళిపోయాడు. సోది చెప్పు కాసేపు సీరియస్గా, సరే నువ్వు ఉండు, నువ్వు సావాలంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, ఆ చెవుల దగ్గర హెయిర్ ఏదో పట్టుకొని హెయిర్ హెయిర్ కొంచెం ముద్దు చేస్తారు కదా, అట్ట ఏదో అంటాడు. ఎందుకు ఓవర్ యాక్షన్ అంటాడు, నీ ప్రాబ్లం ఏంటని అంటారు. గోల గోల, నీ ప్రాబ్లం ఏంటంటే నీ ప్రాబ్లం ఏంటి అసలు అనుకుంటారు. నాకేం లేదు, నేను చెప్పాల్సింది చెప్పాను అనుకుంటారు. ఇంతే, ఇంత సోది కాసేపు మాట్లాడుకుని ఉంటారు. దాని తర్వాత బర్నీ అన్న ఇమాన్యుల్ కొంచెం సీరియస్ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. 8 మంది సపోర్ట్ చేస్తున్నారు బర్నీ అని అంటారు అనమాట. మళ్ళీ సేమ్ పాతది రిపీట్ అయింది, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అయిపోయింది, తిని రీఎంట్రీ అయిన తర్వాత అనుకుంటాను అనమాట. ఆ రోజు కనుక నేను దివ్యాన్ని పంపించకపోతే, ఆ కాల్ తీసుకోలేకపోతే ఆ ఫ్లాగ్ వచ్చేదో రాదు పోయేది కదా అన్నట్టు అంటారు అనమాట. మళ్ళీ అక్కడ కొంచెం కట్ అయిన తర్వాత ఇమాన్యుల్ ఏమంటారంటే, మాట్లాడినవన్నీ గుర్తు తెచ్చుకోన్నా, నామినేషన్లో నేను ఎక్కడ ఒక నీకు పాయింట్ చెప్పలేదు, నేను అన్ని పాజిటివ్స్ చెప్పాను, నువ్వు స్టాండ్ తీసుకోగలవు కానీ స్టాండ్ తీసుకోలేదు, ఇలా పాయింట్స్ చెప్పానంటే బర్నీ గారు అంటారే, బర్నీ అంటే ఏంటో చూపిస్తా అన్నా చూసావా, ఆ మాట నేను అనలేదు ఇమాన్యుల్, ఆ మాటకి నేను బాధపడ్డాను అని చెప్పి. సో ఇది ఇమాన్యుల్ యాక్సెప్ట్ చేస్తానమాట. ఐఎమ్ సారీ ఫర్ దట్ అన్న, నువ్వు అనలేదు, నేను అలా ఫీల్ అయ్యా, ఇప్పుడు వచ్చావు కాబట్టి అది చూపిస్తావు అన్నట్టు ఫీల్ అయ్యాను అనగానే, నేను ఏ ఆలోచనతో వచ్చానో కానీ వచ్చాక ఎలా మారానో నిన్ను టాప్లో పెట్టి చెప్పాను నాగార్జున గారి ముందే. ఇమాన్యుల్ వల్ల నేను నష్టపోయాను అన్నట్టు చెప్తే, తర్వాత ఇమాన్యుల్ నాకు తన గేమ్ ఎలా ఆడతాడో నా గేమ్ కూడా అలాగే ఆడాడు అని చెప్పి పెట్టారు కదా. సో ఆ పాయింట్స్ అని ఇక్కడ చెప్తారనమాట. నేనైతే మాత్రం మీ మంచి కోసమే చేశాను అన్న నామినేషను, ప్రామిస్ అన్నట్టు ఇమాన్యుల్ చెప్తుంటే, బర్నీ గారు విత్ ఇన్ అవర్ నేను మాట్లాడాను కదా, నాకు తెలుసు, నాకు అర్థమైంది. సో అంతేగాని నేను ఆ బర్నీని చూస్తారా ఇన్ని నేను అనలేదు అని మళ్ళీ సారీ చెప్తాడు. నువ్వు రెబల్స్ అయినా, నీవు కంటెండర్ టాస్క్ ఆడావు, అన్నీ చేసావు, అసలు సూపర్గా నువ్వు ఫైనల్ కంటెండర్ అయ్యో, నీ సామర్థ్యంతో నువ్వు అలాంటి నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోలేదన్న బాధే, అందుకని చేశానంటే ఇమాన్యుల్ చెప్తాడు. నెక్స్ట్ మళ్ళీ కట్ చేస్తే రీతు అండ్ డెమోని చూపిస్తారు. మళ్ళీ సోది మామ, సేమ్ రిపీట్, సారీ అనేది చెప్తున్నట్టు ఉన్నాడు. రీతు ఏదో ఏడుస్తూ ఉందన్నమాట. డెమో నీకేమైనా మెంటలా అని చెప్పి లైట్గా ఏడుస్తుంటే ఏదో అన్నట్టున్నాడు. నువ్వు ఉన్నావు కదా, నువ్వు కూడా అలాగే ఉంటే బాగుండేది అని చెప్పి ఏదో ఇంకా ఇవన్నీ, ఇది నిబ్బి మాట్లాడాలో జెన్జీ మాట్లాడాలో, రీతు జెన్జీ, డెమోన్ కూడా జెన్జీలో కింద రారు ఈ నిబ్బి మాట్లాడుకోవచ్చు. ఇంకా దాని తర్వాత ఇంక ఎందుకు వచ్చాం మనం, క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో, నా భూతో నా భవిష్యత్తు. ఇమాన్యుల్ పక్కన కళ్యాణ్ పక్కన తనూజ పక్కన దివ్య, వీళ్ళందరూ కెప్టెన్సీ బెడ్ మీద కూర్చుంటారు. వీళ్ళ కోసం కొట్టుకుంటున్న వాళ్ళు ఏంటి, ఆయన ఏంటమ్మా బంగారు తల్లి ఇట్రా అని చెప్పి ఏదో అన్నాడంట, దాని గురించి మాట్లాడతారు. తనూజ ఏమంటుందంటే, నన్ను ఎప్పుడైనా ఇలా పిలిచేవారా, ఏంటమ్మా బంగారు తల్లి ఇట్రా అని. ఎక్కడ పిలిచాడంటే రీతుని పిలిచాడంట. రీతు అలిగింది, ఏదో ఏడుస్తూ అంటే, ఏంటమ్మా రీతు బంగారు తల్లి ఇట్రా అని చెప్పి ఓలో అని చెప్పి ఏదో అన్నాడంట. ఎందుకు వెలిగావు అని చెప్పి అంటే, దివ్య అసలు అందరికన్నా చిన్నపిల్లని నువ్వు ఎప్పుడైనా నన్ను అలా అనగానే ఇమాన్యుల్ ఏమంటాడంటే, నేను బంగారు తల్లి అన్నాను అనుకో, నువ్వు రాక్షస బలిలో నా మీద పడతావు అని చెప్పి జోకేస్తాడు. సో అలాగా వాళ్ళ నలుగురు చక్కగా నవ్వుకుంటారు మా కాసేపు. నాకు తెలిసి రీతు అక్కడ పడుకునేదాకా తనూజ వెళ్ళదేమో, వాళ్ళిద్దరికి పడట్లేదు కాబట్టి, అందుకని ఇక్కడ కూర్చొని ఉంటుంది. బట్ ఎనీవే ఆ ఫ్రేమ్ బాగుంది, వీళ్ళ విధానాలు ఏంటో అంతే. దాని తర్వాత సుమన్ అన్న బర్నీ అన్న మైకులు తీసేసి జోకులు వేసుకుంటూ ఉంటారు. ఏదో కాలేజీ పోరగాల్లా బిహేవ్ చేస్తున్నారు మా సమ్టైమ్స్, నాకు అర్థం కావట్లేదు. బర్నీ అన్న పడుకోండి, బర్నీ అన్న దగ్గరికి చెవు దగ్గర ఏదో చెప్తా ఉంటాడు. దివ్య వచ్చింది విజిటింగ్కి, వచ్చి చూసేసింది పడుకున్నారా లేదా పిల్లలు, ఇక్కడ హాస్టల్లో వాడారు, మళ్ళీ వెళ్ళిద్ది, మళ్ళీ ఇద్దరు నవ్వుకుంటుంటారు, మళ్ళీ ఆవిడ వచ్చిద్ది, మళ్ళీ చూసిద్ది. వీళ్ళు ఇటుంటేనేమో ఆవిడ రీతు ఆయన ఏదో చూసుకుంటున్నట్టుంటారు, కానీ నాకేం అర్థం కావట్లేదు చూసుకుంటారు లేదని చెప్పి. సో దివ్య బర్నీ ఆ మధ్యలో సుమనాన్న చేసిన మధ్యవర్తిత్వం ఏదోలేండి. ఇంక నాకు 4 జరగట్లు అయిపోయింది, 6:52 అయిపోయింది, కాళ్ళు కింద ఉరుకుచ్చినాయి, ఇంక సినిమా అయిపోయింది, కట్టేటమే ఇంకా అంతే. ఇంకా ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అదే కళ్యాణ్ది మేజర్ పాయింట్, రీతుది తనుజది మేజర్ పాయింట్ గొడవ అవటం, ఎందుకో ఇది ఫర్దర్గా దారి చేస్తుంది. సంథింగ్ డిపెండ్స్ ఆన్ గోల్డెన్ బజరా, లేదంటే సిల్లి గొడవలు అన్న తర్వాత రోజు మనం తెలుస్తూ ఉంటాయి ఏం చేస్తారు ఏంటని. పైగా రీతు మహారాణి అయింది కాబట్టి రేపు ఏం చేస్తారో చూడాలి. తనుజాకి రీతుకి పడట్లేదు, తనుజాకి దివ్య వీళ్ళేమో కలిసిపోయినట్టు అంటుంది, నాకేం అర్థం కావట్లా. ఓకే, ఇది మ్యాటర్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిదాకా చూస్తూ మేము చివరిదాకా చూసాం మామ అని చెప్పి ఒక కామెంట్ చేయండి, కొంచెం మనశ్శాంతిగా ఫీల్ అవుతాయి. నిజంగా చివరిదాకా క్యారీ అయ్యి వచ్చారా, లేదంటే మధ్యలో తెల్లారుజామున మిమ్మల్ని పడుకోబెట్టేశాను అని చెప్పి. మళ్ళీ ప్రోమో ఏదైనా మంచిగా వస్తే కలుద్దాం ప్రోమోతో.
అదర్వైజ్ ఓటింగ్ అనాలిసిస్ వీడియోతో మధ్యాహ్నం కలుద్దాం. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.